దేవాదాయ శాఖ చట్టం ప్రకారం టీటీడీకి సంబంధించి అక్కడ తీసుకునే ప్రతి నిర్ణయానికి పాలక మండలి అధ్యక్షుడే బాధ్యుడు. ఈ కీలక అంశం సీబీఐ దృష్టికి రాకపోవడం అతిపెద్ద విచిత్రం. కూటమి ప్రభుత్వం కూడా సిట్ సిఫార్సు మేరకు ఈవో అనిల్ సింఘాల్పై బదిలీ వేటు వేసింది. కానీ అసలు వైవి సుబ్బారెడ్డి మాటేమిటి అని ప్రశ్నించడం లేదు. మౌలికమైన ఈ అంశాలను సీపీఐ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం విస్తుగొలుపుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ అక్కడ పాలన నియంత్రణ అంతా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టం 1987 ప్రకారం జరుగుతుంది. దేవాదాయ చట్టంలో టీటీడీ కోసం ప్రత్యేక నిబంధనలను పొందుపరిచారు. ఇందులో సెక్షన్ 97B ప్రకారం టీటీడీ పాలక మండలి అత్యంత శక్తివంతమైంది. 2020 ఫిబ్రవరిలో నెయ్యి కొనుగోలు నిబంధనలను సడలించాలి అని బోర్డులో ప్రతిపాదించి దానిని ఆమోదించారు. దీనిపై సంతకం వైవి సుబ్బారెడ్డిదే. ఆ తర్వాత టెండర్ నిబంధనలను సడలిస్తూ మరో తీర్మానం చేశారు. దానిపైన సంతకం సుబ్బారెడ్డిదే. నెయ్యి కొనుగోళ్లలో అక్రమాలకు కల్తీ నెయ్యికి నిబంధనలు సడలింపే రాజమార్గం ఏర్పాటు చేసిందని సిట్ నిర్ధారించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయకపోవడమే సింఘాల్ నేరమని తేల్చింది. కానీ దేవాదాయ చట్టం ప్రకారం టీటీడీలో అధికారులు నిమిత్త మాత్రులే. కల్తీ నెయ్యికి అసలు కారణం టెండర్ నిబంధనలను సడలిస్తూ వైవి సుబ్బారెడ్డి సంతకం చేసిన తీర్మానమే. ఆయన సంతకాలున్న బోర్డు తీర్మానాలు, ఉత్తర్వుల అమలుకు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి. అంటే కల్తీ నెయ్యి కొనుగోళ్ల వెనుక జరిగిన కుట్రకు తెరలేపింది. అక్రమం, అవినీతి జరగడానికి ఆస్కారం కల్పించింది వైవి సుబ్బారెడ్డి. మరి సిట్ ఆయన ఎందుకు వదిలేసింది? నేరం చేసిన వ్యక్తిని వదిలేసి అందుకు సహకరించారు అన్న అభియోగాలపై అధికారులపై వేటు వేయడం సబబేనా? జగన్ పాలనలో తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదని సిట్ తేల్చిందని జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రసాయనాలు, పామాయిల్ ఉపయోగించి తయారు చేసిన మిశ్రమంతో లడ్డూలు చేసి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర కమిటీ సభ్యులతో నిన్న పార్టీ కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. కాసులకు కక్కుర్తి పడి వైసీపీ నాయకులు తిరుమలలో అపచారం చేశారని విమర్శించారు. నిబంధనలు అడ్డగోలుగా మార్చేసి టన్నుల కొద్దీ కల్తీ నెయ్యి కొనుగోలు చేసి ప్రసాదాల్లో కలిపేశారని పవన్ అన్నారు. 400 రూపాయలకు కిలో నాణ్యమైన నువ్వుల నూనె కూడా దొరకదు అన్నారు. అలాంటిది నెయ్యి ఎక్కడి నుంచి దొరుకుతుంది అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు బొంకులు మాట్లాడుతున్నారు అని అన్నారు. వైసీపీ చేసిన అపచారాలను ప్రజల్లోకి మనం బలంగా తీసుకువెళ్లాలని నిర్దేశించారు. వైసీపీ నేతలంటే తనకు వ్యక్తిగత ద్వేషం, వైరం లేదు అని స్పష్టం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి లడ్డూలో కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో జగన్ను ఖచ్చితంగా జైలుకు పంపుతామని టీటీడీ బోర్డు సభ్యుడు, జగంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. ఈ కేసులో ఆయన వదిలేది లేదు అని స్పష్టం చేశారు. ఖబర్దార్ జగన్ అంటూ హెచ్చరించారు. జగన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన హయాంలో తిరుమలలో నెయ్యి అనే పదార్థం లేకుండానే లడ్డూ ప్రసాదాలు చేయించి అపవిత్రం చేశారు అని అన్నారు. 251 కోట్లకు కక్కుర్తి పడి కల్తీ నెయ్యి వాడారని అన్నారు. ఇందులో వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జగన్లతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. ఒక విష పదార్థాన్ని తెచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. వెంకటేశ్వర స్వామి భక్తులను మోసం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ పై సిట్ దర్యాప్తును మించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయి అన్నారు. వాటితో సుప్రీంకోర్టులో అప్పీల్ చేయబోతున్నాము అని అన్నారు. జగన్ను ఖచ్చితంగా జైలుకు పంపుతామని, ఈ నికృష్ట పనితో ఆయన పరువు ప్రతిష్టలు మంటగలిశాయి అని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంశతో అంతో ఇంతో కష్టపడి ప్రజల్లో సంపాదించుకున్న చిన్న స్థానం నేడు జగన్ తీరుతో సమూలంగా కూలిపోయింది అని విమర్శించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో చట్టాలను కాలరాస్తూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అరాచక పాలన సాగించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఇప్పుడు మనము అదే బాటలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైన చర్య కాదు అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ విషయాన్ని పార్టీ నేతలందరికీ స్పష్టంగా చెప్పాలని ఆదేశించారని తెలియజేశారు. గత కొన్ని రోజులుగా టీడీపీ శ్రేణులు వ్యవహరిస్తున్న తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని పల్లా అన్నారు. నిన్న పార్టీ నేతలతో పల్లా శ్రీనివాసరావు, సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకుముందు పల్లా, అచ్చెన్నాయుడుతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. చంద్రబాబు చెప్పిన విషయాలను వారిద్దరూ పార్టీ నేతలకు వివరించారు. పార్టీ నేతలతో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం వైసీపీ వారికి ఇష్టం లేదని, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది అని తెలిపారు. అందులో భాగంగానే ఆ పార్టీ నేతలు భూత పురాణం ఎత్తుకున్నారని, ఇక వైసీపీ వారి కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టంగా పార్టీ నేతలకు చెప్పాలని ఆదేశించారని తెలియజేశారు. రాష్ట్ర ప్రజలంతా వైసీపీని చేదరించుకుంటున్నారని, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతున్నారు అని విమర్శించారు. ఇక గత 20 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది అని, భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, దీని వైసీపీ వారు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో ఇవాళ ఉదయం 10:30కు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో అజెండాలోని అంశాల కంటే నాన్ ఎజెండా అంశాలపైనే ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ అంశాలపైనే ఈ భేటీలో ప్రధాన చర్చ జరగనుంది. అలాగే తిరుమల లడ్డూపై సిట్ ఛార్జ్షీట్ ప్రభుత్వానికి రాసిన లేఖ అంశంపై కూడా చర్చ జరగనుంది. గత మంత్రి మండలి సమావేశంలోనే ఈ అంశంపై చర్చ రాగా రిపోర్టు అందాక దీనిపై మాట్లాడదామని సీఎం చెప్పడంతో అప్పట్లో వాయిదా పడింది. ఇదిలా ఉంటే సిట్ నివేదిక ఆధారంగా కూటమి పార్టీలు వేసిన ఫ్లెక్సీలు, వైసీపీ నేతల నోటి దురుసు వ్యాఖ్యలతో తలెత్తిన పరిస్థితులపైన కేబినెట్లో కీలక చర్చ జరగనుంది. ఇక తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో రసాయనాలు వాడారని వచ్చిన ఆరోపణలపై సీబీఐ ఆధ్వర్యంలోనే సిట్ విచారణ నిర్వహించింది. అలాగే న్యాయస్థానంలో ఇప్పటికే 2 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఇటీవల సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ను కూడా కోర్టులో దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే అసలు నెయ్యిలో కల్తీ జరగలేదని వైసీపీ ప్రచారం ఓవైపు చేస్తుంటే, అసలు నెయ్యి లేకుండా పామాయిల్లో రసాయనాల మిశ్రమాన్ని కలిపి టీటీడీకి సరఫరా చేశారని సిట్ నివేదికలో పేర్కొంది అని కూటమి పక్షాలు చెబుతున్నాయి. దీంతో తాజాగా సిట్ ప్రభుత్వానికి రాసిన లేఖలోని అంశాలు కీలకం కానున్నాయి. ఇప్పటికే మంత్రులు అందరికీ సిట్ నివేదిక, ప్రభుత్వానికి రాసిన లేఖ వివరాలను నోట్ రూపంలో పంపి అధ్యయనం చేసి రావాలని సూచించినట్లు తెలుస్తోంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో టీడీపీ ఎంపీల భేటీ అయ్యారు. ఇక ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరును స్పీకర్ అడిగి తెలుసుకున్నారు. చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని టీడీపీ ఎంపీలకు ఓం బిర్లా సూచించారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉద్యోగిని ఏకపక్షంగా తొలగించడం చట్టవిరుద్ధమని హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఆ ఉద్యోగి వివరణ తీసుకోకుండా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జారీ చేసిన ఉత్తర్వులు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. ఓ కాలేజీలో పనిచేస్తున్న 2 రికార్డ్ అసిస్టెంట్లు, ఓ వాచ్మెన్ ను తొలగిస్తూ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ 2005 ఫిబ్రవరిలో జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. సింగిల్ జడ్జి తీర్పులో జోక్యానికి నిరాకరించింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహర నాథ్ శర్మతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. ఏపీ మంత్రి నారాయణ లండన్లో పర్యటిస్తున్నారు. సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ గిమ్ రిచర్డ్స్ తో నారాయణ బృందం సమావేశమైంది. లండన్ నగరం మాస్టర్ ప్లాన్, అభివృద్ధి ప్రణాళికలు, రవాణా సౌకర్యాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రిచర్డ్స్ వివరించారు. లండన్ సిటీ మినియేచర్ ద్వారా నగర నిర్మాణం గురించి తెలియజేశారు. బ్యాటరీస్ పవర్ స్టేషన్ కు నారాయణ సందర్శించారు. మూతపడిన పవర్ స్టేషన్ ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా లండన్ అధికారులు తీర్చిదిద్దారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి నారాయణ వెంట లండన్లో పర్యటిస్తున్న మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ ఆయనతో వెళ్లారు. శ్రీశైలంలో ఈ నెల 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, భక్తుల ఏర్పాట్లపై ఏపీ మంత్రులు సుమారు 4 గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో హోంమంత్రి అనిత, మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్, ఎస్పీ ఉన్నతాధికారులు, ఈవో, చైర్మన్ పాల్గొన్నారు. సామాన్య భక్తులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశాలతో శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దృష్టి సారించామని ఈవో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరపాలని నిర్ణయించామని అన్నారు. 4 శాఖల అధికార సిబ్బంది సమన్వయంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ఆదేశించామని అన్నారు. ఈ నెల 14, 15 2 రోజులు శ్రీశైలం టోల్ గేటు లేకుండానే వాహనాలను ఉచితంగా అనుమతిస్తామని, గత ఏడాది కంటే ఈ ఏడాది భక్తులు ఎక్కువగా వస్తారని అంచనా వేస్తున్నామని అన్నారు. ట్రాఫిక్ సమస్య లేకుండా ఎక్కడా స్థలం పార్కింగ్ కోసం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇక ఉత్సవాల్లో 4 రోజులు ఉచితంగా భక్తులకు లడ్డూ ఇవ్వాలని నిర్ణయించామని, సామాన్య భక్తులకు ఎక్కువ సమయం కేటాయిస్తామని, అవసరమైన చోట్ల ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేసి తొక్కిసలాటకు లేకుండా చూస్తాము అన్నారు. ఈ నెల 12న సీఎం చంద్రబాబు బ్రహ్మోత్సవాల పట్టు వస్త్రాలు సమర్పణ ఉంటుంది అన్నారు. ఈ మధ్య కొంతమంది ఎవరికి వారే తెలంగాణ జాతిపిత అని ప్రకటించుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇచ్చారు అంటూ ఉన్నారని విమర్శించారు. ఆయన నిజంగా తెలంగాణ ఆ జాతిపిత అయితే ఆనాటి భారత జాతిపితలాగా ఏ ఆదర్శాల కోసం నిలిచారో చెప్పాలి అన్నారు. భారత జాతిపిత ఏదైనా పదవి తీసుకున్నారా? కుటుంబం కోసం ఏమైనా అడిగారా?
అని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో నిన్న జూబ్లీ హిల్స్ లోటస్ పాండ్లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కారాన్ని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు. అంతకుముందు రావి నారాయణ రెడ్డి చిత్రపటానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. రాజకీయ పార్టీలు మొదలు తెలంగాణ సమాజాన్నంతా ఏకం చేసే బాధ్యత నిర్వర్తించిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా అని ప్రశ్నించారు. ఇంటి తలుపులు బద్దలు కొట్టించి మరీ పోలీసులతో ఈడ్చుకుపోయేంత నేరం ఆయనేం చేశారు అని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులను ఏ విధంగా అవమానించారో మర్చిపోయారా అని కేసీఆర్ ప్రశ్నించారు. రాచరిక పోకడలు, అరాచక శక్తులకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాయకత్వ స్థానాన్ని నిలిచి పోరాడిన గొప్ప సాహసి రావి నారాయణ రెడ్డి అంటూ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన పేద ప్రజల కోసం 500 ఎకరాలు దానం చేసిన మానవతామూర్తి అని అన్నారు. 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రజలకు స్ఫూర్తినిస్తూ పార్టీ రాజకీయ పదవుల నుంచి స్వచ్ఛందంగా వైదొలిగిన గొప్ప నేత రావి నారాయణ రెడ్డి అని శ్లాఘించారు. ఆయన త్యాగాలు ఆదర్శనీయమని, ఆయన ఔన్నత్యాన్ని భావితరాలకు చాటేలా మంచి కార్యక్రమాలు చేపట్టే బాధ్యత తమ ప్రభుత్వానిది అని ప్రకటించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన సర్వేలు కాంగ్రెస్ కే సానుకూలంగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సర్వేల ప్రకారం 80% సీట్లలో కాంగ్రెస్ ఖచ్చితంగా విజయం సాధించనుంది అని స్పష్టం చేశారు. మిగిలిన 20% సీట్లలో గట్టి పోటీ ఉందని, కష్టపడితే వాటిలోనూ సానుకూల ఫలితం వచ్చే అవకాశం ఉంది అన్నారు. పార్టీ గుర్తుపై జరిగే ఈ ఎన్నికలను సవాల్గా తీసుకుని పనిచేయాలని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులకు సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాదిరిగానే మున్సిపల్ ఎన్నికలను సవాల్గా తీసుకుని గెలిపించుకుందామని అన్నారు. ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న 7 కార్పొరేషన్లను కాంగ్రెస్ ఖాతాలో చేర్చాల్సిందేనని అన్నారు. కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు సమస్యలు ఉన్నాయని, వాటిపై ఇన్ఛార్జి మంత్రులతో వ్యక్తిగతంగా మాట్లాడతానని చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళతో గడువు ముగియనుండగా ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాకు ఆమోదం తెలపాల్సిన నేపథ్యంలో నిన్న టీపీసీసీ రాజకీయ వ్యవహారాలు, ఎన్నికల కమిటీలు జూమ్ ద్వారా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులు లేకుండా చూడాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల రెబల్ అభ్యర్థుల కారణంగా ప్రత్యర్థి పార్టీలు గెలిచాయని గుర్తు చేశారు. అనుసరించాల్సిన వ్యూహాలు, సీఎం రేవంత్ ప్రచార షెడ్యూల్పై చర్చించనున్నారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురు కీలక నేతలు, అధికారులను విచారించిన సెట్ ఆదివారం మాజీ సీఎం కేసీఆర్ ను కూడా ప్రశ్నించడంతో దర్యాప్తు దాదాపు ముగింపు దశకు చేరింది. దీంతో త్వరలోనే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఛార్జ్షీట్లో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు పేర్లను చేర్చాలని నిర్ణయించినట్లు తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మరోసారి విచారణకు పిలువనున్నట్లు సమాచారం. ఆ విచారణ పూర్తయ్యాక ఈ కేసులో ఆయన పాత్రపై పూర్తి స్పష్టత వస్తుందని సిట్ భావిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తవగానే ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారణకు పిలవడం తప్పేమీ కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, కేసీఆర్ పైన ఇంకెవరైనా విచారణకు పిలిస్తే వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేక అంశాలు వస్తుంటాయని, వాటిని ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. కేసీఆర్ 10 ఏళ్లు సీఎంగా ఉన్నారు కాబట్టే విచారణకు పిలిచారని, కానీ కేటీఆర్ దీన్ని నేరం, ఘోరం అన్నట్లుగా మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. అసలు విచారణకే పిలవద్దు అనడం సరికాదు అన్నారు. ఇలాంటి ఆలోచనలు మారకపోతే బీఆర్ఎస్ పార్టీని ఎవరూ కాపాడలేరు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కేసీఆర్ ను విచారణకు పిలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో బీఆర్ఎస్ ఆలోచించుకోవాలని సూచించారు. తాను తప్పు చేయకపోయినా ఈడీ, సీబీఐ విచారణకు వెళ్లానని, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిచినా వెళ్తాను అని చెప్పారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజమైన నేరస్తులు బయటకు వస్తారు అన్న నమ్మకం తనకు లేదు అన్నారు. ప్రస్తుతం సిట్ విచారణ తీరును చూస్తుంటే సైకిల్ స్టాండ్ వేసి తొక్కినట్లుగా ఉంది అన్నారు. ఒక బీఆర్ఎస్ నేతతో కాంగ్రెస్ సర్కార్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంది అని కవిత ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారించడం ఓ బోటకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. కేసు పెట్టి 2 ఏళ్లు పూర్తయిన కాంగ్రెస్ సర్కార్ ఇంకా విచారణ పేరిట కార్యాపన చేస్తోంది అని విమర్శించారు. అసలు ట్యాపింగ్ జరిగిందే బీజేపీ నాయకులపైన అన్నారు. తమ పార్టీ నాయకులపై కేసులు కూడా పెట్టారు అని గుర్తు చేశారు. ట్యాపింగ్ తోనే మునుగోడులో బీజేపీని ఓడించడానికి బీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నించింది అన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చి 2 ఏళ్లైనా నత్తనడకన విచారణ కొనసాగుతోంది అని, ఎవరిపైనా చర్యలు తీసుకోకుండా విచారణ మాత్రమే చేస్తున్నారని విమర్శించారు. బాధ్యులను ఎందుకు అరెస్టు చేయడం లేదు అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ సర్కార్ రేవంత్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకే ఇప్పుడు రేవంత్ సర్కార్ కేసీఆర్ పై చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పారు.
ఇది క్విడ్ ప్రోకో కిందకే వస్తుంది అన్నారు. నాడు బీఆర్ఎస్ రేవంత్ కు సాయం చేయగా ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీకి సాయం చేస్తున్నారని తెలియజేశారు. కాంగ్రెస్ సర్కార్ కేవలం విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది అని ఆరోపించారు. ఇది యాక్టింగ్ మాత్రమేనని, యాక్షన్ కాదని చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు అన్నారు. ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను విచారణ చేయడం ఒక రాజకీయ ప్రహసనమని, విచారణ పేరిట ఆయన 4 గంటల 50 నిమిషాల పాటు కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఏ ప్రభుత్వానికైనా పోలీసులు సమాచారం ఇవ్వడం సహజమని, కేసీఆర్ హయాంలోనూ అదే జరిగింది అన్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి సమాచారం ఎలా వస్తుందో నాడు కేసీఆర్ ప్రభుత్వానికి అలాగే వచ్చింది అన్నారు. ఎవరి ఫోన్ విన్నావని అడిగే సంస్కృతి కేసీఆర్ కు లేదని, చట్టబద్దంగానే అన్ని జరిగాయని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పాత అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తోంది అని విమర్శించారు. మీడియా కూడా ప్రభుత్వ అబద్దాలను యథాతథంగా ప్రచురించడం మానుకోవాలని కోరారు. సిట్ విచారణలో ఏం జరుగుతుందో అధికారులు బయట ఉన్న కాంగ్రెస్ నాయకులకు లేఖలు ఇస్తున్నారని, ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇలాంటి అబద్దపు ప్రచారాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కేసు విషయంలో ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అంటూ సజ్జనార్ ట్వీట్ చేయడం హాస్యాస్పదమని, ఆయన జడ్జీల తీర్పు ఇవ్వడం తగదు అని సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని, ఆయన్ను ముట్టుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని ముట్టుకున్నట్లేనని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కోర్టు విచారణ జరిపి తుది తీర్పు ఇవ్వకముందే ఇది ఇల్లీగల్ అని అధికారికంగా ప్రకటించడం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు విమర్శించారు. మీరేమైనా జడ్జీల తీర్పు ఇవ్వడానికి అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. దర్యాప్తు ప్రాథమిక దశలోని ఉండగా ఒక నిర్ణయానికి వచ్చేసి సోషల్ మీడియాలో ప్రకటనలు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి అని నిలదీశారు. రాజ్యాంగం ప్రకారం పోలీసుల పని కేవలం విచారించడమేనని, తీర్పులు చెప్పాల్సింది కోర్టులేనని గుర్తించారు. మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేతకు సంబంధించిన అంశంలో ఇలాంటి తొందరపాటు ప్రకటనలు చేస్తుంటే చూస్తూ ఇక ఇది పక్షపాతంతో కూడిన రాజకీయ ప్రేరేపిత దర్యాప్తు అని స్పష్టమవుతుంది అన్నారు. ఇక కాకి డ్రెస్ వేసుకుని రాజకీయ ఎజెండాలు అమలు చేయడం ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ కు విరుద్ధమని తెలియదా అని ప్రశ్నించారు. మన ప్రజాస్వామ్యంలో కోర్టు నిర్ధారించే వరకు ఏ ఆరోపణలను కూడా నేరంగా చూడకూడదు అనేది కనీస న్యాయ సూత్రమని, దీన్ని పాటించకపోవడం శోచనీయమని అన్నారు. సజ్జనార్ విడుదల చేసిన అధికారిక ఎక్స్ ప్రకటనలో కనీసం కేసీఆర్ ను గౌరవ ప్రతిపక్ష నాయకులు అని సంబోధించడానికి కూడా ఇష్టపడకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని హరీష్ రావు నిలదీశారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ ముగిసింది అని సిపి సజ్జనార్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అమెరికాకెళ్లి హార్వర్డ్కెళ్లి చదువుకున్న సీఎం రేవంత్ రెడ్డి బుద్ధి మారలేదు అని హరీష్ రావు ఆరోపించారు. ద్వేషపూరిత ఉపన్యాసాలపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి హితబోధ చేసిన కొన్ని క్షణాల్లోనే అదే వేదికపై రేవంత్ అసలు స్వభావాన్ని బయటపెట్టుకున్నారని అన్నారు. కేసీఆర్ పై కడుపులో కత్తులు, నోట్లో విషం పెట్టుకున్న రేవంత్ తన అజీర్తిని, అక్కసును మరోసారి ప్రదర్శించారు అని అన్నారు. భారత సరిహద్దులోకి చైనా చొరబడుతోంది అని కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో లేవనెత్తిన ప్రశ్నలతో గందరగోళం ఏర్పడింది. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోంది అని ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే తన పుస్తకంలో రాసిన కొన్ని అంశాలను ఓ మ్యాగజైన్ ప్రచురించింది. ఆ వివరాలను రాహుల్ లోక్సభలో ప్రస్తావించారు. ఆయన వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఖండించారు. రాహుల్ చెబుతున్న పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదని, ప్రచురితం కాని పుస్తకంలోని అంశాల గురించి ఎలా మాట్లాడతారని రాజ్నాథ్ సింగ్ ప్రశ్నించారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభను అవమానించేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని అమిత్ షా మండిపడ్డారు. స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ వార్తాపత్రికల క్లిప్పింగ్స్లు, ప్రచురణ కాని పుస్తకాలకు సంబంధించిన విషయాలను లోక్సభలో ప్రస్తావించకూడదు అని రూల్ బుక్ నియమాలను చదివి వినిపించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై మాట్లాడాలని రాహుల్ కు సూచించారు. మరోవైపు రాహుల్ మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారు అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో లోక్సభను ఇవాళకి వాయిదా వేశారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని లోక్సభలో లేవనెత్తేందుకు ప్రభుత్వం అనుమతించడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత సరిహద్దుల్లోకి చైనా సైన్యం చొరబడుతోంది అనేవి తాను చెప్పే మాటలు కాదని స్వయంగా ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే తన పుస్తకంలో రాశారు అని చెప్పారు. ఈ పుస్తకం బయటకు వస్తే అసలు విషయాలు ప్రజలకు తెలిసిపోతాయి అనే భయంతో ఆ పుస్తక ప్రచురణను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది అన్నారు. నరవణే రాసిన పుస్తకం పబ్లిష్ అయితే ప్రభుత్వ నేతలు సైన్యాన్ని ఎలా నిరాశపరిచారు అనే విషయాలు ప్రజలు తెలుసుకుంటారు అని రాహుల్ గాంధీ అన్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలన్నీ చెబుతాను అనే భయంతో తనను మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వ్యవహారంలో ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశం వాడివేడిగా సాగినట్లు తెలుస్తోంది. ఎస్ఐఆర్ విషయంలో లేవనెత్తిన
అంశాలపై ఉన్నతాధికారులు సమాధానాలను వినకుండానే మమత కోపంగా వెళ్లిపోయారు అని ఈసీ అధికారులు తెలియజేశారు. ఇక సర్ విషయంలో నిబంధనల ప్రకారమే తాము నడుచుకుంటామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని టీఎంసీ ప్రతినిధులకు సీఈసీ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేసినట్లు వివరించారు. పశ్చిమ బెంగాల్లో సర్ ప్రక్రియను నిలిపివేయాలని మమత డిమాండ్ చేస్తున్నారని, ఇక ఈ క్రమంలోనే సీఈసీతో భేటీ అయ్యేందుకు ఢిల్లీకి వచ్చారు. టీఎంసీ బృందంతో పాటు సర్ బాధితులుగా చెబుతున్న పలువురితో కలిసి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. తన నిరసనకు గుర్తుగా ఆమె నల్ల శాలువాను ధరించారు. అయితే సమావేశం మధ్యలోనే సీఎం వాకౌట్ చేసినట్లు తెలుస్తోంది. బయటకు వచ్చిన అనంతరం ఈసీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సంఘం తమ ప్రతినిధి బృందాన్ని అవమానించింది అని, బీజేపీకి దళారీలా వ్యవహరిస్తోంది అని మండిపడ్డారు. అంతకుముందు బంగాభవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించడాన్ని ఆమె ఖండించారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఓ డ్రీమ్ లైనర్ విమానంలో ఇంధన నియంత్రణ స్విచ్లో లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. పైలట్ ఫిర్యాదు మేరకు ఆ విమానాన్ని నిలిపివేసినట్లు విమానయాన సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని డీజీసీఏ దృష్టికి తీసుకువెళ్లినట్లు వెల్లడించింది. ఈ బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం లండన్ నుంచి బయలుదేరి సోమవారం ఉదయం బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అయినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఇక AI-132 సర్వీస్ బోయింగ్ విమానం ఇంధన నియంత్రణ స్విచ్లో లోపం ఉందని తమ పైలట్లలో ఒకరు ఫిర్యాదు చేశారు అని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఆ విమానాన్ని నిలిపివేశామని చెప్పింది. విమాన తయారీ సంస్థ నిపుణులతో తనిఖీలు చేయిస్తున్నామని, ఈ విషయాన్ని డీజీసీఏ దృష్టికి తీసుకువెళ్లామని వివరించారు. ఇక అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎయిర్ ఇండియాకు చెందిన అన్ని బోయింగ్ 787 విమానాల్లో ఇంధన నియంత్రణ స్విచ్లను తనిఖీ చేశామని తెలిపింది. ఎలాంటి సమస్యలు గుర్తించలేదు అని వివరించింది. ఇంధన స్విచ్ల వైఫల్యంతోనే గతేడాది అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినట్లు విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో తన ప్రాథమిక నివేదికలో తేల్చింది. సెకండ్ వ్యవధిలో విమానం 2 ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే దుర్ఘటన జరిగిందని ఏఏఐబీ తెలియజేసింది. గ్రీన్లాండ్ విషయంలో ఇటీవల అమెరికా, ఐరోపా దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో యూరోపియన్ ఆర్మీ ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే దీన్ని EU ఫారెన్ పాలసీ చీఫ్ కాజా కల్లాస్ వ్యతిరేకించారు. ఐరోపా సైన్యం ఏర్పాటు చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఐరోపా సైన్యం అవసరమని చెప్పేవారు బహుశా ఈ విషయాన్ని ప్రాక్టికల్ గా ఆలోచించి ఉండరన్నారు. యూరప్ దేశాలు ఇప్పటికే నాటోలో ఉన్నందున ఒక ప్రత్యేక సైన్యాన్ని సృష్టించలేరని అన్నారు. యుద్ధం వంటి సంక్షోభ సమయాల్లో ఎవరు ఎవరికి ఆదేశాలు జారీ చేస్తారు అనేది ముఖ్యమైన అంశమన్నారు. ఒకవేళ నాటో, ఐరోపా సైన్యం రెండూ ఉంటే అప్పుడు పరిస్థితి గందరగోళంగా మారుతుంది అన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని నార్వేలో నిర్వహించిన ఓ భద్రతా సమావేశంలో కల్లాస్ అన్నారు. నార్వే ప్రధాని జోనాస్ సైతం యూరోపియన్ ఆర్మీ అంశాన్ని వ్యతిరేకించారు. నాటో స్వతహాగా సంక్లిష్టమైనదే అని, అయినప్పటికీ పనిచేయగలదని తెలియజేశారు. అగ్రరాజ్యం మద్దతు లేకపోతే ఐరోపాకు రక్షణే లేదని ఇటీవల నాటో చీఫ్ మార్క్ రూటే హెచ్చరించారు. టిబెట్ బౌద్ధ మత అత్యున్నత గురువు దలైలామాకు గ్రామీ అవార్డు ఇవ్వడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయన ఈ గుర్తింపును ఉపయోగించుకొని చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపింది. బెస్ట్ ఆడియో బుక్ నెరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ రికార్డింగ్ జాబితాలో దలైలామా ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. 90 ఏళ్ల వయసులో తొలి గ్రామీ అవార్డును అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ అంశంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ చియాన్ స్పందించారు. ఆయన పూర్తిగా ఆధ్యాత్మికమైన వ్యక్తి కాదు అని ఆరోపించారు. మతం ముసుగులో చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్న రాజకీయ ప్రవాసి అని అన్నారు. సంబంధిత పక్షాలు ఈ అవార్డును బీజింగ్ వ్యతిరేక కార్యకలాపాలకు ఒక సాధనంగా ఉపయోగించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ అవార్డును వ్యక్తిగత విజయంగా చూడడం లేదు అని దలైలామా అన్నారు. శాంతి, కరుణ, పర్యావరణంపై శ్రద్ధ, మానవత్వం అనేవి మానవాళి శ్రేయస్సుకు అవసరమని అన్నారు. గ్రామీ గుర్తింపు ఈ సందేశాలను మరింత విస్తృతంగా వ్యాప్తి చేయడంలో సహాయపడుతోంది అని విశ్వసిస్తున్నానని తెలియజేశారు. ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్లకు ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. ట్రోఫీకి తలమానికమైన ఈ సమరంపై విశ్వవ్యాప్తంగా ఫైనల్ కు మించిన ఆసక్తి ఏర్పడుతోంది. అటు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోవడంతో పాటు బ్లాక్ మార్కెట్లో అయితే లక్షల్లో పలుకుతాయి. ఇక ఐసీసీకే కాకుండా బ్రాడ్కాస్టర్లకు కూడా కాసుల పంట పండుతోంది. అందుకే ఈ రెండు జట్లను ఒకే గ్రూప్లో ఆడిస్తారు. అయితే ఈ నెల 7 నుంచి జరిగే T20 వరల్డ్ కప్ లో తమ జట్టు భారత్తో ఆడబోదు అని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించడం అందరినీ షాక్ గుర్చేస్తుంది. ఎందుకంటే మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ మ్యాచ్ జరగకపోతే ఏకంగా 2200 కోట్ల నష్టం ఏర్పడనుంది అని సమాచారం.
ప్రసారం హక్కులు, ప్రకటనల రేట్లు, స్పాన్సర్షిప్, టికెట్ల విక్రయాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాల ఆధారంగా ఈ విలువ లెక్కించారు. అంతర్జాతీయ క్రికెట్లో మరే మ్యాచ్కు కూడా ఇంత విలువ